ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19-31 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రత్యక్షమవటం. పునరుద్ధానమైన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమై సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినటువంటి ఈ సందర్భం. అలాగే తోమా గారి విశ్వాసం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. ఆదివారం సాయంకాలం, వారంలో మొదటి రోజు ఆదివారం. ఆ సాయంకాలం యూదులు అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారిని చంపి ఆ పగతో ఉన్నారు కాబట్టి ఆళ్ళు శిష్యులను కూడా ఏం చేస్తారని శిష్యులు భయంగా బతుకుతూ ఒక ఇంట్లో తలుపు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే అది 3వ రోజే యేసుక్రీస్తు ప్రభువారిని చంపిన తర్వాత. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారి మధ్యలో నిలబడి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. తర్వాత తన చేతులను పక్కన వారికి చూపించారు. శిష్యులు ప్రభువారిని చూసి ఎంతో ఆనందించారు. శిష్యులు భయంతో తలుపులు మూసుకొని ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకొచ్చారు. మనం భయపడుతున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మనతోనే ఉంటారు, మనల్ని విడిచిపెట్టరు. ఆయన సన్నిధి మన భయాన్ని సమాధానంగా, దుఃఖాన్ని ఆనందంగా మార్చగలదు. ఆయన సన్నిధిలోనే మనం ఆనందాన్ని పొందుకోగలం. ఆయన ఆత్మస్వరూపి ఎక్కడికైనా రాగలుగుతారు. ఒక్కటే సమయంలో లక్షల కోట్ల మంది మనం చేస్తున్న ప్రార్థనలన్నీ ఆయన వింటారు. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి అధిపతి ఆయన. నా ప్రార్థనను వింటారా? నేనిక్కడ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఇంకా ఎంతోమంది ఆయనను పిలుస్తూ ప్రార్థిస్తున్నారు. ఒకవేళ ఆయన ఆళ్ళ దగ్గర ఉంటారేమో, నా దగ్గర ఉండరేమో, ఇలాంటి చిన్న అనుమానాలతోటి ఈ దినాల్లో మనుషులు ఉంటూ ఉంటాం. ఇక్కడ వారి తలుపులు మూసుకుండానే ఆయన వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. మీకు సమాధానం కలుగును గాక అని వారిని బలపరుస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఏమంటున్నారంటే, తండ్రి నన్ను పంపినట్టే నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఒక బాధ్యత ఇస్తున్నారు. లోకానికెళ్ళి దేవుని రాజ్యాన్ని, యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించమని చెప్తున్నారు. క్రీస్తు ప్రభువారిని నమ్మిన తర్వాత మన జీవితం కూడా ఒక ఉద్దేశం ఉంది. మనని ఈ లోకంలోకి దేవుడు పంపించిందే ఆయనకు మహిమకరంగా జీవించాలి. అలాగే ఒక ఉద్దేశ్యం ఏందంటే, మనము ఆయనను ప్రకటించాలి. మన మాటలు, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు దేవుని ప్రేమనే చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులపైన పరిశుద్ధాత్మను పొందుడి అని ఊదారు. ఇది శిష్యులు తమ సేవ చేయడానికి దేవుని శక్తి అవసరమని చూపిస్తుంది.
దేవుని సేవను తన సొంత శక్తితో మాత్రం మనం చేయలేం. పరిశుద్ధాత్మ మనకు ధైర్యం, జ్ఞానం మరియు దేవుని చిత్త ప్రకారం జీవించే శక్తినిస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా గారు అక్కడ లేరు. తర్వాత తోమా గారొచ్చాక వీళ్ళంతా గూడా ఇతర శిష్యులందరూ వచ్చి తోమా గారితో చెప్తున్నారు. మేము ప్రభువుని చూసామని చెప్పినప్పుడు తోమా వెంటనే నమ్మల. యేసుక్రీస్తు ప్రభువారి గాయాలను చూసి తాను స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే నమ్ముతానని చెప్తున్నాడు. తోమా గారి సందేహం మనుషుల సహజ బలహీనతలను చూపిస్తుంది. కొన్నిసార్లు మనకు కూడా దేవుని వాగ్దానాలపై సందేహాలొస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన సందేహాలను తృణీకరించకుండా వాటిని మనకి వివరిస్తూ మనల్ని విశ్వాసంలో నడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తోమాకు ప్రత్యక్షమై 8 రోజుల తర్వాత మరలా ఇప్పుడు తోమా అలా అనుమానించాడు కదా! ఇంకెందుకు నేను మళ్ళీ తోమాకు కనపడాలి అనుకోవట్లా. 8 రోజుల తర్వాత మళ్ళీ శిష్యులు ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు మూసున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకొచ్చారు. మీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నారు. తర్వాత తోమాతో తన చేతులను మరియు పక్కను చూసి నమ్మమని చెప్పాడు. సందేహించకుండా విశ్వసించని ప్రోత్సహిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తోమాను తిరస్కరించలేదు. అతని సందేహాన్ని తెలుసుకొని అతని విశ్వాసాన్ని బలపరిచారు. మనకు సందేహాలొచ్చినప్పుడు వాటిని దాచిపెట్టకుండా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సందేహానికి విశ్వాసంతో మనల్ని బలపరచగలుగుతారు. ఆయన వాక్కులతోటి. తోమా యొక్క గొప్ప విశ్వాస ప్రకటన. యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన వెంటనే తోమా, "నా ప్రభువా! నా దేవా!" అని ప్రకటించారు. ఇది యేసుని గురించిన క్రొత్త నిబంధనలోని అత్యంత శక్తివంతమైన విశ్వాస ప్రకటనలో ఒకటి. తోమా కేవలం యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అని మాత్రమే అంగీకరించడం కాదు కానీ ఆయనను తన ప్రభువుగా, తన దేవునిగా గుర్తించేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తోమాతో అంటున్నారు, "ఇప్పుడు నన్ను చూస్తం వల్ల అలా అంటున్నావా? కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులన్నారు." ఈ దినం మనందరమీ కూడా యేసుని శారీరక కళ్ళతో చూడకపోయినా, ఆయన ఉన్న సమయంలో మనం లేకపోయినా, ఆయన గురించి లేఖన సాక్ష్యం మరియు అపోస్తుల సాక్ష్యాన్ని విశ్వసించి ఆయనను ప్రభువుగా అంగీకరించాం. నిజమైన విశ్వాసం అంటే ఆధారం లేకుండా నమ్మడమే. దేవుని వాక్యం మరియు సాక్ష్యంపై నమ్మకముంచి మన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకోవాలి. యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు ఎదుట ఇంకా అనేక సూచక క్రియలు చేశారు గానీ, ఇవి గ్రంథంలో రాయబడలేదు. ఎందుకంటే అవన్నీ రాయడానికి పుస్తకాలు సరిపోవు. శిష్యులకు ముందు చేసిన సూచక క్రియలు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మీరు నమ్మడానికి, నమ్మి ఆయన నామంలో జీవం పొందటానికి ముఖ్యమైన విషయాలు మాత్రమే ఇక్కడ రాయబడ్డాయని కూడా చివరగా ఈ వచనంలో తెలియపరుస్తున్నారు. ఈ అధ్యాయంలో శిష్యులు భయంతో తలుపులు మూసుకోవడం, ప్రభువారు సమాధానం కలుగును గాక అని చెప్పడం, మరలా నా సేవ కొరకు మీరందరూ వెళ్లి సువార్తను అందరికి తెలియపరచండి చెప్పడం, పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇవ్వటం, తోమా విశ్వాసాన్ని తోమా గారికి ఉన్నటువంటి అవిశ్వాసంలో నుంచి విశ్వాసానికి నడిపించటం, అతనికున్న సందేహాన్ని విశ్వాసంగా మార్చటం, తోమా గారు వెంటనే ఆయన్ను నా ప్రభువా, నా దేవా అని చెప్పేసేసి ప్రకటించటం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారునిగా నమ్మి ఆయనను అనుసరించే వారికి ఆయన నామంలో నిత్య జీవము లభిస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన ప్రభువు. ఆయనను విశ్వసించే మనందరము నిత్య జీవములో ఉండాలని కోరుకుంటూ, చూడకుండా నమ్మిన వారమి ధన్యులమి. అలాంటి ధన్యకరమైన జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్.